ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ ఛాంపియన్ ట్రోఫీలో నిన్న జరిగింది. అయితే ఈ మ్యాచ్లో ఇండియా సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ కూడా కొద్దిగా కష్టతరంగా గెలిచింది. గిల్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశారని చెప్పుకోవచ్చు. ఒంటరి పోరాటం కాదు, నిలకడగా ఆడాడు. మొదట్లో మంచి భాగస్వామ్యం దక్కిన రోహిత్ అండ్ కోహ్లీకి తర్వాత వరుసగా వికెట్లు పడిపోవడంతో గిల్ ఒక్కడు నిలకడగా ఆడటంతో తర్వాత వచ్చినటువంటి రాహుల్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు 40 రన్స్తో. రోహిత్ శర్మ ఒక 40 రన్స్ వేశారు, కోహ్లీ ఒక 22 రన్స్ వేశారు. కాకపోతే 228 లాంటి తక్కువ స్కోర్ని సునాయాసంగా ఛేదిస్తుంది అనుకోగానే తర్వాత వరుసగా వికెట్లు పడడంతో తర్వాత నిదానంగా చేజ్ చేశారు. తర్వాత వచ్చేసరికి బంగ్లాదేశ్ ఫస్ట్ 35 రన్స్కే 5 వికెట్లు కోల్పోగా ఇంకో వికెట్ కూడా పడేది. అయితే అక్షర్ వరుసగా 2 వికెట్లు తీయడంతో రోహిత్ ఒక చెత్త ఫీల్డింగ్తో సింపుల్ క్యాచ్ని వదిలేయడంతో అక్షర్ పటేల్కి ఫస్ట్ ఓవర్లోనే హ్యాట్రిక్ మిస్ అయింది. అంతేకాకుండా ఐసీసీ ఈవెంట్లో హ్యాట్రిక్ తీసే అవకాశం కూడా పోయింది. తర్వాత షమీ వచ్చేసరికి 200 వికెట్లు వేగంగా తీసిన ప్లేయర్గా నిలిచారు. అంతేకాకుండా భారత్ తరపున ఐసీసీ ఈవెంట్లలో 60 వికెట్లు తీసిన బౌలర్గా కూడా నిలిచాడు. అంతేకాకుండా కోహ్లీ 156 క్యాచ్లతో హయ్యెస్ట్ క్యాచ్లు పట్టిన వాళ్ళు థర్డ్ ప్లేస్లో నిలిచారు. మొదటి 2 ప్లేస్లో జయవర్ధన్, రికీ పాంటింగ్ ఉంటే థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి కోహ్లీ ఉన్నారు. అంతేకాకుండా రోహిత్ శర్మ వచ్చేసరికి అంతర్జాతీయ క్రికెట్లో 11,000 రన్స్ చేసినటువంటి 10వ ప్లేయర్గా నిలిచారు. ఇవి ఈ మ్యాచ్ యొక్క రికార్డ్స్. అంతేకాకుండా ఈ మ్యాచ్లో ఇండియా వచ్చేసరికి చెత్త ఫీల్డింగ్ చేసిందని చెప్పుకోవచ్చు. 35కి 5 వికెట్లు ఉన్నప్పుడు వరుసగా 2 వికెట్లు పడటంతో ఇంకో వికెట్ పడాల్సింది. అలాంటిది రోహిత్ శర్మ సింపుల్ క్యాచ్ వదిలేయడంతో అక్షర్ హ్యాట్రిక్ మిస్ అయింది. అదేవిధంగా 35కి 6 వికెట్లు పడి ఉంటే ఇంకా బలహీనపడి తక్కువ స్కోర్కే బంగ్లాదేశ్ నిలిచేది. అయితే ఆ ఛాన్స్ పోయింది. తర్వాత కేఎల్ రాహుల్ వచ్చేసరికి సునాయాస్ సింపుల్ వికెట్ను ఒకటి వదిలేశాడు. అంతేకాకుండా తర్వాత హార్దిక్ పాండ్యా కూడా సింపుల్ క్యాచ్ని వదిలేశాడు. అలాగా సింపుల్గా గెలవాల్సినటువంటి భారత్ బంగ్లాదేశ్ మ్యాచ్లో ఇండియా కొద్దిగా కష్టపడి గెలిచిందే అనుకోవచ్చు. వాళ్ళు 49 ఓవర్లకు ఆల్అవుట్ అయితే మనోళ్ళు 46 ఓవర్ల దాకా మ్యాచ్ని తీసుకొచ్చారు. ఏదైతేనే మ్యాచ్ అయితే గెలిచారు. కాకపోతే ఫీల్డింగ్ మిస్టేక్స్ అనేవి చాలా దారుణంగా ఉన్నాయి. అది కొద్దిగా మార్చుకోవాలి.